ఫ్రెండ్స్, మనం రోడ్డు మీద వెళుతున్నప్పుడు పెట్రోల్ అయిపోతే కంగారు పడతాం. కానీ గంటకు 27,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే శాటిలైట్కు ఇంధనం అయిపోతే గత 5 దశాబ్దాలుగా దీనికి పరిష్కారం లేదు. వేల కోట్ల రూపాయలతో నిర్మించిన ఒక్కో శాటిలైట్ కేవలం ఇంధనం లేదన్న కారణంతో అంతరిక్షంలో అలా పడి ఉండేది. కానీ 2025లో భారత శాస్త్రవేత్తలు చరిత్రను తిరగరాశారు. ఆయిశాట్ అనే చిన్న అస్త్రంతో భారత్ ఇప్పుడు అంతరిక్ష సామ్రాజ్యాన్ని శాసించబోతోంది. ఈ వీడియోలో మనం చర్చించబోయేది కేవలం ఒక రాకెట్ లాంచ్ గురించి కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను భారత్ వైపు ఎలా తిప్పుకోబోతున్నాం. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ ఎంకే శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి, మీరిష్టపడ్డ వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవ శక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ రోజే సంప్రదించండి. నాసా, స్పేస్ ఎక్స్ వంటి దిగ్గజాలు కూడా చేయలేని పనిని ఒక భారతీయ స్టార్టప్ ఇస్రో అండతో ఎలా సాధించిందో తెలుసుకుంటే ప్రతి భారతీయుడి రక్తం ఉడుకుతుంది. ఆయిశాట్ అనేది ఒక ఆర్బిటల్ వెహికల్. దీన్ని భారత్కు చెందిన ఆర్బిట్ ఎయిడ్ ఏరోస్పేస్ అనే స్టార్టప్ రూపొందించింది. ఇది కేవలం 25 కిలోల బరువు ఉన్నప్పటికీ దీని మేధస్సు మాత్రం అపారం. ఆన్ ఆర్బిట్ రిఫ్యూలింగ్. ఇప్పటివరకు శాటిలైట్ లాంచ్ అయితే అది చనిపోయే వరకు అక్కడే ఉంటుంది. కానీ ఆయిశాట్ ఒక సర్వీసింగ్ వాహనంలా పనిచేస్తుంది. ఇది అంతరిక్షంలోనే వేరే శాటిలైట్ ను వెతుక్కుంటూ వెళ్లి దానికి డాకై ఇంధనాన్ని బదిలీ చేస్తుంది. సంజీవని బూటి. అందుకే దీన్ని శాటిలైట్ల పాలిట సంజీవని అంటున్నారు. ఒక శాటిలైట్ వయసు సాధారణంగా 10 నుంచి 15 ఏళ్లు ఉంటుంది. కానీ ఆయిశాట్ వల్ల ఆ ఆయుష్ని మరో 5 నుంచి 10 ఏళ్లు పెంచొచ్చు. దీనివల్ల కంపెనీలకు వేల కోట్ల రూపాయలు ఆదా అవుతాయి. స్పేస్ మార్కెట్ విలువ ప్రస్తుతం $400 బిలియన్. 2040 నాటికి ఇది $1 ట్రిలియన్ కి చేరుకుంటుందని అంచనా. ప్రపంచ కస్టమర్లు ఎలోన్ మస్క్ యొక్క స్టార్లింక్, అమెజాన్ యొక్క కూపర్ వంటి ప్రాజెక్టుల కింద వేల సంఖ్యలో శాటిలైట్లు లాంచ్ అవుతున్నాయి. ఈ శాటిలైట్లన్నీ ఒకసారి ఇంధనం అయిపోతే పనికిరావు. ఇప్పుడు భారత్ వీరికి మేము మీ శాటిలైట్లలో ఇంధనం నింపుతాం, మాకు ఫీజు చెల్లించండి అని చెప్పగలదు. తక్కువ ఖర్చు, ఎక్కువ లాభం. ఒక కొత్త శాటిలైట్ నిర్మించి లాంచ్ చేయడానికి 2,000 కోట్లు అవుతుంది. కానీ రిఫ్యూలింగ్ చేయడానికి కేవలం 200 కోట్లు అవుతుంది అనుకుంటే ప్రతి కంపెనీ భారత్ వైపు చూస్తుంది. అంటే భారత్ అంతరిక్షంలో అతిపెద్ద పెట్రోల్ పంప్ యజమానిగా మారుతుంది. ఈ సాంకేతికతలో భారత్ కంటే ముందు కేవలం చైనా మాత్రమే ఉంది. అమెరికా కూడా ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉంది. చైనా ఆధిపత్యం. చైనా ఈ టెక్నాలజీని వాడుకుని అంతరిక్షంలో తన ఏకాధిపత్యాన్ని చాటుకోవాలని చూసింది. భారత్ గనక ఈ టెక్నాలజీ సాధించకపోతే భవిష్యత్తులో మన శాటిలైట్లు బతకాలంటే మనం చైనాను బతిమాలాల్సి వచ్చేది. కానీ ఇస్రో ఆ పరిస్థితి రాకుండా చూసింది. నాసా తన భారీ బడ్జెట్తో సాధించలేని వాణిజ్య విజయాన్ని భారత్ తక్కువ ఖర్చుతో సాధించడం చూసి అమెరికా రక్షణ నిపుణులు షాక్ తింటున్నారు. ఇది కేవలం సైన్స్ కాదు, ఇది భారత దౌత్య విజయం కూడా. ఫ్రెండ్స్, మనం చరిత్రని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. 1963లో కేరళలోని తుంబాలో ఒక చర్చి ప్రాంగణం నుంచి ఇస్రో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. అప్పట్లో మన శాస్త్రవేత్తలు రాకెట్ విడిభాగాల్ని సైకిల్ మీద, శాటిలైట్ను ఎడ్లబండి మీద తీసుకెళ్లారు. ఆ రోజు పాశ్చాత్య దేశాలు మనల్ని చూసి నవ్వాయి. ఆకలితో అలమటిస్తున్న భారత్కి అంతరిక్షం అవసరమా అని ఎగతాళి చేశాయి. ఈరోజు అదే భారత్ ప్రపంచ దేశాల శాటిలైట్లని రిపేర్ చేసే స్థాయికి ఎదిగింది. సైకిల్ నుంచి మొదలైన ప్రయాణం ఈరోజు అంతరిక్షంలో రీఫ్యూలింగ్ చేసే వరకు చేరింది. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. ఈ ఘనత వెనుక భారత ప్రభుత్వ రాజకీయ సంకల్పం కూడా ఉంది. 2020లో భారత ప్రభుత్వం అంతరిక్ష రంగాన్ని ప్రైవేట్ కంపెనీలకు తెరిచింది. ఐఎన్ స్పేస్ అనే సంస్థని ఏర్పాటు చేసి స్టార్టప్లకు ఇస్రో సౌకర్యాల్ని వాడుకునే అవకాశం కల్పించింది. ఆర్బిట్ ఎయిడ్ విజయం. ఈ సంస్కరణలు లేకపోతే ఆర్బిట్ ఎయిడ్ లాంటి స్టార్టప్లు ఇంత త్వరగా ఎదిగుండేవి కావు. ఇది మేక్ ఇన్ ఇండియా మరియు ఆత్మనిర్భర్ భారత్ నినాదాలకి నిదర్శనం. గతంలో అంతరిక్షం అంటే కేవలం ప్రభుత్వం మాత్రమే చేసే పనిగా ఉండేది. కానీ ఇప్పుడు యువ పారిశ్రామికవేత్తలు ప్రపంచాన్ని శాసిస్తున్నారు. అంతరిక్షంలో స్పేస్ జంక్ అనేది ఒక పెద్ద సమస్య. చనిపోయిన శాటిలైట్లు తుపాకీ గుండు కంటే వేగంగా తిరుగుతూ ఉంటాయి. ఇవి పొరపాటున అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తగిలితే పెను ప్రమాదం జరుగుతుంది. భారత్ యొక్క రీఫ్యూలింగ్ టెక్నాలజీ వల్ల కొత్త శాటిలైట్ల సంఖ్య తగ్గుతుంది. పాత శాటిలైట్లనే ఎక్కువ కాలం వాడడం వల్ల అంతరిక్షం శుభ్రంగా ఉంటుంది. ప్రపంచం ఇప్పుడు భారత్ని ఒక బాధ్యతాయుతమైన సూపర్ పవర్గా గుర్తిస్తోంది. భారత్ 2035 నాటికి తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని, అంటే భారతీయ అంతరిక్ష స్టేషన్ నిర్మించబోతోంది. ఒక స్పేస్ స్టేషన్ 10 ఏళ్ల పాటు నిలబడాలంటే దానికి టన్నుల కొద్దీ ఇంధనం కావాలి. స్వయం సమృద్ధి. ఆయిశాట్ వంటి టెక్నాలజీ మన దగ్గరుంటే మనం ఇంధనం కోసం రష్యానో అమెరికానో అడగాల్సిన అవసరం లేదు. మనమే మన స్టేషన్ ఆయుష్ని పెంచుకోవచ్చు. గగన్యాన్ మిషన్ ద్వారా మనుషుల్ని పంపిన తర్వాత వారి ఆహారం మరియు ఇంధన అవసరాలకి ఈ రీఫ్యూలింగ్ టెక్నాలజీ వెన్నుముకలా నిలుస్తుంది. అంతరిక్షంలో రీఫ్యూలింగ్ చేయడం అంటే భూమి మీద కారులో పెట్రోల్ కొట్టించినంత సులభం కాదు. 2 వస్తువులు గంటకి 27,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంటాయి. వాటి మధ్య 1 మిల్లీమీటర్ తేడా వచ్చినా రెండూ ఢీకుని ముక్కలైపోతాయి.
ఈ క్లిష్టమైన డాకింగ్ ప్రక్రియని మన శాస్త్రవేత్తలు కేవలం 25 కిలోల మెషిన్తో సాధించారు. ఇది భారతీయ ఇంజనీరింగ్ నైపుణ్యానికి పరాకాష్ట. ఫ్రెండ్స్, ఐశాట్ విజయం కేవలం ఒక సాంకేతిక విజయం కాదు, ఇది నవభారత గర్జన. ప్రపంచం మన వైపు కేవలం ఒక మార్కెట్లా మాత్రమే చూసే రోజులు పోయాయి. ఇప్పుడు మనం టెక్నాలజీ ప్రొవైడర్గా మారాం. రేపు అమెరికా శాటిలైట్ అయినా, ఐరోపా శాటిలైట్ అయినా అది తిరగాలంటే భారతీయ ఇంధనం కావాల్సిందే. ఫ్రెండ్స్, ఈ టెక్నాలజీ కేవలం టీవీ లేదా ఇంటర్నెట్ శాటిలైట్లకే పరిమితం కాదు. మన దేశ రక్షణలో కీలక పాత్ర పోషించే నిఘా శాటిలైట్లు కూడా దీని ద్వారా లబ్ధి పొందుతాయి. సాధారణంగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఏర్పడినప్పుడు మన శాటిలైట్లు తమ కక్ష్యను మార్చుకుని శత్రువుల కదలికల్ని గమనించాల్సి ఉంటుంది. ఇలా కక్ష్యను మార్చడానికి చాలా ఎక్కువ ఇంధనం ఖర్చు అవుతుంది. ఇంధనం అయిపోగానే ఆ నిఘా శాటిలైట్ పనిచేయదు. కానీ ఇప్పుడు మన దగ్గర ఈ రీఫ్లోయింగ్ టెక్నాలజీ ఉండడం వల్ల మన రక్షణ శాఖ శాటిలైట్లని మరిన్ని ఏళ్లపాటు వాడుకోవచ్చు. శత్రువులకి ఇది ఒక పెద్ద హెచ్చరిక. ఎందుకంటే భారతదేశపు కళ్ళు అంతరిక్షంలో ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఈ ఐశాట్ నిరూపిస్తోంది. ఇది మన దేశ రక్షణ వ్యయాన్ని వేల కోట్ల రూపాయల మేర తగ్గిస్తుంది. ప్రస్తుతం గ్లోబల్ స్పేస్ ఎకానమీలో భారత్ వాటా కేవలం 2-3% మాత్రమే ఉంది. భారత ప్రభుత్వం దీన్ని 2030 నాటికి 10% పైగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. స్పేస్ సర్వీసింగ్ హబ్. ప్రపంచంలోని మిగతా దేశాలు కేవలం శాటిలైట్లని లాంచ్ చేసే పనిలో ఉంటే భారత్ ఇప్పుడు ఆ శాటిలైట్లకు మెకానిక్ మరియు పెట్రోల్ పంపుగా మారుతోంది. విదేశీ కంపెనీల క్యూ. జపాన్, యూరోపియన్ యూనియన్ మరియు అరబ్ దేశాలకు చెందిన అనేక ప్రైవేట్ కంపెనీలు ఇప్పటికే ఇస్రోతో చర్చలు జరుపుతున్నాయి. ఎందుకంటే తమ పాత శాటిలైట్లను పడేయడం కంటే భారత సాయంతో వాటిని మళ్లీ బతికించుకోవడం వారికి లాభదాయకం. దీనివల్ల భారత్లోకి విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తుతాయి. ఫ్రెండ్స్, ఎలోన్ మస్క్ తన స్టార్షిప్ ప్రాజెక్టు ద్వారా అంగారకుడిపైకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. దానికి కూడా ఇంధనం నింపే ప్రక్రియ చాలా అవసరం. అయితే మస్క్ టెక్నాలజీ చాలా ఖరీదైంది. భారత్ ఎప్పుడు లో కాస్ట్ హై క్వాలిటీ సూత్రాన్ని పాటిస్తుంది. మస్క్ లాంటి దిగ్గజాలు ఒక శాటిలైట్ రీఫ్యూలింగ్ కోసం 100 కోట్లు డిమాండ్ చేస్తే భారత్ దాన్ని సగం ధరకే పూర్తి చేయగలదు. ఇప్పటికే మన మంగళ్యాన్ మరియు చంద్రయాన్ మిషన్ల ద్వారా భారత్ తన ఖర్చు నియంత్రణ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. ఇప్పుడు స్పేస్ సర్వీసింగ్ రంగంలో కూడా భారత్ మస్క్ సామ్రాజ్యానికి గట్టి పోటీ ఇవ్వబోతోంది. ఈ ప్రాజెక్టులో ఆర్బిట్ ఏఐడి అనే స్టార్టప్ భాగస్వామ్యం కావడం ఒక గొప్ప విషయం. ఇది న్యూ ఇండియా స్ఫూర్తిని తెలియజేస్తుంది. గతంలో మనం కేవలం విదేశీ టెక్నాలజీని కాపీ కొట్టేవాళ్లం. కానీ ఇప్పుడు మన యువ ఇంజనీర్లు ప్రపంచానికి కొత్త దారిని చూపిస్తున్నారు. ఈ ఒక్క విజయంతో భారత్లో వందలాది కొత్త స్పేస్ టెక్ స్టార్టప్లు పుట్టుకొచ్చే అవకాశం ఉంది. ఇది సాఫ్ట్వేర్ రంగం తర్వాత భారత్లో అతిపెద్ద ఉద్యోగ విప్లవానికి దారితీస్తుంది. బెంగళూరు మరియు హైదరాబాద్ వంటి నగరాలు త్వరలోనే ప్రపంచపు స్పేస్ రిపేరింగ్ సెంటర్లుగా మారతాయి. విక్రమ్ సారాభాయ్ ఏమన్నారంటే, మనం చంద్రుడి మీదకి లేదా ఇతర గ్రహాల మీదకు వెళ్లే విషయంలో ఇతర దేశాలతో పోటీ పడకపోవచ్చు, కానీ మన టెక్నాలజీ సమాజంలోని సామాన్య మనిషికి ఉపయోగపడాలి అన్నారు. ఐశాట్ మిషన్ ద్వారా ఈ విజన్ మరో మెట్టెక్కింది. ఇది కేవలం వైజ్ఞానిక విజయం మాత్రమే కాదు, సామాన్యుడి జేబుపై భారాన్ని తగ్గించే ఆర్థిక విజయం కూడా. ఎందుకంటే శాటిలైట్ల ఖర్చు తగ్గితే మన ఇంటర్నెట్ మరియు కమ్యూనికేషన్ బిల్లులు కూడా భవిష్యత్తులో తగ్గే అవకాశం ఉంది. ఈ విజయం వెనుక మన శాస్త్రవేత్తల రాత్రింబవళ్ల కష్టం ఉంది. విక్రమ్ సారాభాయ్ కన్న కల నేడు నిజమైంది. మీకేమనిపిస్తోంది? భారత్ 2030 నాటికి స్పేస్ ఎక్స్ని మించిపోతుందా? అంతరిక్షంలో భారత్ పెట్రోల్ పంపులు ఇతర దేశాలని శాసిస్తాయా? మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మన దేశం సాధించిన ఈ ఘనత గురించి అందరికీ తెలియజేయడానికి జై హింద్ అని కామెంట్ చేయండి. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.